హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. మీరు టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారా? మంచిదే. కానీ మీకు తెలుసా ఆ టెక్నాలజీ కూడా మిమ్మల్ని ఎంతగానో వాడుకుంటోంది. అవునండి, ఇది ఒక బిజినెస్ సీక్రెట్. అటెన్షన్ ఎకానమీ, స్లో టెక్ మూవ్మెంట్ ఇలాంటి పదాలకి సామాన్యుడికి అర్థం తెలియకపోవచ్చు. కానీ అవి తెలుసుకుంటే మన జీవితాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మరి ఆసక్తికరమైన విశేషాలతో వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. ఇక ఎంటర్ అయిపోదామా? టెక్నాలజీ పెరిగాక ఇళ్లలో చాలా కంప్లైంట్స్ వింటున్నాం. మావాడు సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడండి అంటుంది ఓ తల్లి. మా పిల్లలు గేమ్స్ ఆడుతూ చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు, ఏం చేయాలని వరి అవుతాడు ఒక తండ్రి. అసలు మా ఇంట్లో ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఏంటో ఈ జీవితం అంటూ ఓ పెద్దావిడ బాధపడుతుంది. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు ఇలాంటి కంప్లైంట్సే. ఎందుకంటే టెక్నాలజీ మన జీవితాల్ని మార్చేసింది. అయితే ఈ మార్పు వెనక టెక్ కంపెనీల స్ట్రాటజీ ఉంది, ఒక పెద్ద బిజినెస్ మోడల్ ఉంది. అదే అటెన్షన్ ఎకానమీ. నా జీవితం నా ఇష్టం, నాకు తోచినట్టు నేను గడుపుతున్నాను అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అయితే మీకు తెలుసా, మీ జీవితం పూర్తిగా మీ చేతుల్లో లేదు. మీకు తెలియకుండానే మీ ఇష్టాల్ని టెక్ కంపెనీలు శాసిస్తున్నాయంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. ఇది ఒక బహిరంగ రహస్యం. ఇదే అటెన్షన్ ఎకానమీ. పొద్దుట లేస్తే యూట్యూబ్ షార్ట్స్ చూసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేవాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంతకీ ఏంటి అటెన్షన్ ఎకానమీ? ఏ వ్యాపారమైనా మనిషి అవసరాన్ని బట్టే నడుస్తుంది. ఏ బిజినెస్ మ్యాన్ అయినా చేసేది ఒకటే, యూజర్కి అవసరమైనది ఇవ్వడం, తాను డబ్బు సంపాదించుకోవడం. ఇందులో తప్పు లేదు. ఆకర్షణీయమైన యాడ్స్ ద్వారా, ప్రోడక్ట్ ప్రదర్శనల ద్వారా మనిషికి అవసరం లేని దాన్ని కూడా అవసరం అనిపించేలా చేసి బిజినెస్ చేయడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అది కూడా తప్పేమీ కాదంటారు. అయితే ఇలా మన అవసరాలు, ఇష్టాలతో మాత్రమే కాదు, మన ఏకాగ్రతతో కూడా బిజినెస్ చేసే రోజులు వచ్చేసాయి ఇప్పుడు. ఇదే అటెన్షన్ ఎకానమీ. ప్రస్తుతం మన టెక్ కంపెనీలన్నీ మనల్ని టార్గెట్ చేసుకుని నడుపుతున్న క్రేజీ బిజినెస్ మోడల్ ఇదే. మీకు గుర్తుందా, ఒకప్పుడు టిక్ టాక్ వచ్చింది. వచ్చి రాగానే సంచలనంగా మారింది. అంతవరకు పెద్ద పెద్ద వీడియోల్ని మాత్రమే చూసే అలవాటున్న యూజర్లకి చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ అందించి ఆకర్షించింది. క్రేజీగా ఉండే ఆ చిన్న వీడియోల్ని ఒకదాని తర్వాత ఒకటిగా చూస్తూ జనం గంటల తరబడి మైమర్చిపోయేవారు. అయితే ఆ తర్వాత టిక్ టాక్ మీద నిషేధం ఏర్పడింది. అఫ్ కోర్స్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్లు వగైరా వచ్చాయనుకోండి. అసలు టిక్ టాక్కి ఒక్కసారిగా ఎందుకంత క్రేజ్ వచ్చింది? జనం టిక్ టాక్ వీడియోల్ని ఎందుకలా వరుసగా చూశారు? ఇప్పటికీ ఈ ట్రెండ్ ఎందుకు అలాగే నడుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అంతవరకు మనకి లేని ఆ కొత్త అలవాటుకి మనం ఎందుకు బానిసలమయ్యామో విశ్లేషించారా? దాని వెనక మనకి అర్థమయ్యే సింపుల్ రీజన్ ఈ అటెన్షన్ ఎకానమీ. మీరే గమనించండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మీరు పెద్ద వీడియో చూశారనుకోండి, ఆ వీడియో కంటెంట్ చుట్టూ అనేక ఇతర విషయాలు ఉంటాయి. వాళ్ళు ప్రమోట్ చేసే వేరే వీడియోలు, వాటి థంబ్నెయిల్స్, ప్లేలిస్టులు, ఇంకా యూట్యూబ్ ఇంటర్ఫేస్ కి సంబంధించిన అనేక ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? తెలియకుండానే ఎంతో కొంత మీ అటెన్షన్ ని డైవర్ట్ చేస్తాయి. మీరు చూస్తున్న వీడియో మీద మీరు ఎక్కువ డీప్ గా మనసు పెట్టకుండా చేస్తాయి. అంటే కంటెంట్ మీద మీరు చూపుతున్న ఏకాగ్రతకి ఇవి భంగం కలిగిస్తాయి. అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ విషయం తీసుకోండి. మీ ఏకాగ్రత పూర్తిగా మీరు చూస్తున్న ఆ చిన్న వీడియో మీదే ఉంటుంది. ఒకవేళ ఆ క్లిప్ నచ్చకపోతే నెక్స్ట్ మరో క్లిప్ కి వెళ్తారు. అది నచ్చకపోతే ఆ నెక్స్ట్. ఆ విధంగా మీకు తెలియకుండానే మీరు గంటల తరబడి ఆ షార్ట్ వీడియో క్లిప్స్ చూస్తూ గడిపేస్తారు. కారణం, ఈ షార్ట్ ఫార్మాట్ లో మిమ్మల్ని, మీ అటెన్షన్ ని డైవర్ట్ చేసే ఎలిమెంట్స్ ఏవీ ఉండవు. షార్ట్ వీడియో యూజర్ ని మనం గుర్రపు బండికి కట్టిన గుర్రంతో పోల్చవచ్చు. ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పాతకాలంలో గుర్రపు బళ్ళు బాగా వాడుకలో ఉండేవి. అయితే వాటిలో ఒక ప్రమాదం ఉంది. ప్రయాణ సమయంలో బండిని లాగే గుర్రం రోడ్డుకి ఇరుపక్కలకి చూసిందంటే అక్కడ దానికి ఇష్టమైన గడ్డి కనిపించవచ్చు. అప్పుడు అది ఆ ఆహారం కోసం బండిని పక్కకి లాగేస్తుంది. ప్రమాదం జరిగిపోవచ్చు, ప్రయాణం ఆగిపోవచ్చు. అందుకే అలా జరగకుండా ఉండేందుకు గుర్రం కళ్ళకి ఇటు అటు గంతలు కట్టేవారు. ఆ గంతల వల్ల లాభమేంటి? గుర్రానికి పక్కచూపులు చూడడం సాధ్యం కాదు. కేవలం తన ఎదురుగా ఉన్న రోడ్డు మాత్రమే దానికి కనిపిస్తుంది. అప్పుడు టిక్ టాక్ కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టా కావచ్చు, ఈ షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ అన్నీ మన మీద ప్రయోగించే టెక్నాలజీ ఇదే.
మీరు మీ ఏకాగ్రత అంతటిని ప్రస్తుతం చూస్తున్న కంటెంట్ మీదే నిలిపి ఉండాలన్నది ఇక్కడ టార్గెట్. ఎందుకంటే మీ ఏకాగ్రతతోనే వాళ్ళ బిజినెస్ జరుగుతుంది. ఇదే అటెన్షన్ ఎకానమీ. రూల్ వెరీ సింపుల్. యూజర్ల కళ్ళు ఎంత ఎక్కువసేపు స్క్రీన్ కి అతుక్కుని ఉంటాయో వాళ్ళకి అంత లాభం. ఒక విధంగా యూజర్ల సైకాలజీతో టెక్ కంపెనీలు ఆడే ఆట ఇది. యూజర్ల సైకాలజీ మీద డీప్ పరిశోధనలు చేయడం కూడా కొత్తేమీ కాదు. యూజర్లని ప్రోడక్ట్ వైపు ఎలా అట్రాక్ట్ చేయగలం, ఎలా వాళ్ళ మనసుల్ని బోల్తా కొట్టగలం అనే ఆలోచనలు చేస్తాయి కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు ధర 300 ఉంటే దాని ధర 299 రూపాయలుగా వేస్తారు. అక్కడ తేడా ₹1, కానీ కనిపించే ప్రైస్ ట్యాగ్ వల్ల ఆ వస్తువు ధర తక్కువ అని అనిపిస్తుంది. మన మనసుకి నిజం తెలిసినా కూడా తక్కువ అనిపించి కొనడానికి మొగ్గు చూపుతాం. ఇలాగే హ్యూమన్ సైకాలజీ మీద అనేక రకాల పరిశోధనలు చేసి సేల్స్ పెంచుకోవడం ఎప్పుడూ ఉన్నదే. ఇప్పుడు యూజర్ల ఏకాగ్రతని కూడా బిజినెస్లో వాడుకోవడం మొదలైంది. ఇందుకోసం వాళ్ళు డోపమైన్ లూప్స్ మీద ఆధారపడుతున్నారు. డోపమైన్ అంటే ఏంటి? ఇది మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక కెమికల్. ఏదైనా విషయం మనకు నచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు, లేదా ఒక ఆశ్చర్యకరమైన విషయం చూసినప్పుడు ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి హ్యాపీగా, ఆనందంగా అనిపిస్తుంది. ఇలా వరుసగా డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేయడమే డోపమైన్ లూప్స్ అంటే. సోషల్ మీడియా కంపెనీలన్నీ ఇప్పుడు ఇదే చేస్తున్నాయి. నిత్యం డోపమైన్ రిలీజ్ అయ్యే విషయాలన్నీ మన ముందుంచుతున్నాయి. ఉదాహరణకి, ఒక పోస్ట్ చూసినప్పుడు దానికి లైక్స్ కొట్టడం, కామెంట్స్ చేయడం, ఇలాంటివన్నీ కొందరు యూజర్లకి ఇష్టం. అలా చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత ఆనందాన్ని పొందుతారు. ఇలా చేయగా బ్రెయిన్ ఆ హ్యాపీ ఫీల్కి అలవాటు పడిపోతుంది. అందువల్ల సోషల్ పోస్టులు చూడడం, షార్ట్ వీడియోలు చూడడం అనేవి వ్యసనాలుగా మారిపోతాయి. అందుకే ఒకసారి అలవాటు పడ్డాక మనం ఇంపార్టెంట్ పనుల్ని కూడా పక్కన పెట్టి ఫోన్ చూస్తూ ఉంటాం. యూజర్లు ఫోన్ స్క్రీన్ మీద పెట్టే ఏకాగ్రత మీదే టెక్ బిజినెస్ మొత్తం బిల్డ్ అయి ఉంది. ఒకవేళ మనం ఎప్పుడైనా కాసేపు విసుగొచ్చి ఫోన్ని పక్కన పెట్టినా నోటిఫికేషన్స్, అలర్ట్స్ పేరుతో మళ్ళీ మనల్ని ఫోన్ వైపు లాగుతుంటారు. సరే, ఇందులో మోసమేముంది? వాళ్ళు మనకు ఆనందం అందిస్తున్నారు, మనం వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నాం, లెక్క సరిపోయింది కదా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇలా ప్రతినిత్యం డోపమైన్ రిలీజ్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే, కాలం గడిచే కొద్దీ మనుషుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అందువల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. ఇదే విషయాన్ని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. మొత్తం మీద మనిషిలో ఉండే సహజమైన ఆసక్తిని, ఏకాగ్రతని, ఇష్టాల్ని కూడా టెక్ కంపెనీలు తమ వ్యాపార లాభాలుగా మలుచుకుంటున్న ఈ కాలంలో కొందరు అలర్ట్ అవుతున్నారు. ఈ అనవసరమైన డోపమైన్ లూప్స్ నుంచి బయటపడేందుకు పరిశోధనలు కూడా మొదలయ్యాయి. మనిషి మళ్లీ తన జీవితాన్ని తన అదుపులోకి తెచ్చుకునేందుకు ఏం చేయాలి అనే దాని మీద సైంటిస్టులు గట్టిగా అధ్యయనం చేస్తున్నారు. మనం చాలా స్వేచ్ఛగా ఉన్నామని అనుకుంటాం. ఖాళీ దొరికినప్పుడల్లా యూట్యూబ్ వీడియోలు చూసేస్తాం. ఇష్టం వచ్చినప్పుడల్లా ఇన్స్టా రీల్స్ తిరిగేస్తాం. డిజిటల్ లైఫ్ని ఎంజాయ్ చేసేస్తాం. నిజానికి అది స్వేచ్ఛ కాదు. అసలు నిజం ఏంటంటే మనం డిజిటల్ బానిసలం. ఈ మన లైఫ్ స్టైల్ వెనుక బిగ్ టెక్ బిజినెస్ జరుగుతోంది. అవునండి, లైఫ్లోని విలువైన గంటల్ని మనం టెక్ కంపెనీల ఎదుగుదల కోసం ఖర్చు పెడుతున్నాం. క్షణక్షణం ఫోన్ చూస్తూ కంపెనీలకి లాభాలు తెచ్చిపెడుతున్నాం. ఎవరి కోసమో నేడు విలువైన టైం ఖర్చు పెట్టేస్తే రేపు వెనక్కి తిరిగి చూస్తే మన జీవితం అయిపోయి ఉంటుంది. మరెలా? ఈ టెక్స్ అందడి మధ్యలో మన సొంత టైంని మన కోసం వాడుకోలేమా? టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే దానికి బలి కాకుండా తప్పించుకోగలమా? ఎస్, అందుకోసమే వచ్చింది ఓ కొత్త ట్రెండ్. దాని పేరే స్లో టెక్. మన లైఫ్‌లో ఇప్పుడు డిజిటల్ లైఫ్ టైమ్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు చాలా మంది నుంచి ఒక కంప్లెయింట్ ఒస్తోంది. మేము దేని మీద డీప్‌గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాము అని. మనకి ఏకాగ్రత లేదా అంటే ఎంతో ఉంది. కానీ విలువైన ఏకాగ్రతని వినోదం కోసం వాడేస్తున్నాం. మనకి పనికొచ్చే కాన్సంట్రేషన్‌ని మన పనుల కోసం కాకుండా పరాయి వాళ్ళ ఎదుగుదల కోసం ఖర్చు పెడుతున్నాం. అవునండి. ఈ రోజుల్లో చాలా మంది ఏదేదో అర్థం లేని ఆన్‌లైన్ కంటెంట్ చూస్తూ తమ మైండ్ పవర్‌ని, టైంని వృధాగా వాడేస్తున్నారు. నిజానికి ఇది కంపెనీలు వేసిన వల.
అటెన్షన్ ఎకనామీ పేరుతో వాళ్ళు వాడే బిజినెస్ స్ట్రాటజీ మన అందరి జీవితాల్ని శాసిస్తోందిప్పుడు. ఏమైనా అంటే అంతా మీ కంట్రోల్‌లోనే ఉందిగా అంటాయి కంపెనీలు. అవును మరి. యూట్యూబ్ వీడియోలు చూడమని మనల్ని ఎవరు బలవంత పెట్టరు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టమని ఎవరు మనల్ని అడగరు. మనంతట మనమే చేస్తున్నాం. టెక్ వలలో ఇరుక్కుపోతున్నాం. లాభం పొందితే ఓకే. కానీ చాలా సార్లు టైంని, ఫోకస్‌ని నష్టపోతున్నాం. సో, ఎవరెవరి బిజినెస్ స్ట్రాటజీలోనో మనం పావులుగా మారకుండా ఉండాలంటే టెక్నాలజీని వదిలిపెట్టాలా? ఫోన్ని పక్కన పెట్టెయ్యాలా? అక్కర్లేదు. టెక్నాలజీ వల్ల ఎన్నో లాభాలున్నాయి. నిత్య జీవితంలో దానిని పూర్తిగా దూరం పెట్టడం ఇప్పుడు ఎవరికీ సాధ్యం కాదు. ఆ అవసరం లేదు కూడా. టెక్నాలజీని వాడుకుంటూనే సమస్యని పరిష్కరించాలి. అందుకే ఇప్పుడు కొన్ని కొత్త స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయి. ఇవి టెక్ కంపెనీల బిజినెస్ ఎత్తుగడల్ని ఎదుర్కొంటూ మనిషి తన లైఫ్‌ని జాగ్రత్తగా కాపాడుకునే అవకాశాల్ని కల్పిస్తున్నాయి. యూజర్ తన చేతిలో ఉన్న టెక్నాలజీని కంపెనీల కోసం కాకుండా తన కోసమే వాడుకునేలా చెయ్యాలన్నది వీటి ఎజెండా. ప్రతి ఒక్కరూ తనకి అవైలబుల్‌గా ఉన్న టెక్నాలజీని పరిమితంగా వాడాలి. బాధ్యతాయుతంగా వాడాలి. తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడి పక్కన పెట్టెయ్యాలి. ఈ లక్ష్యంతోనే ఈ కంపెనీలు అనేక రకాల సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని, హార్డ్‌వేర్ టూల్స్‌ని మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఈ కంపెనీల్నే స్లోటెక్ స్టార్టప్స్ అంటున్నారు. స్లోటెక్ కంపెనీలన్నీ యూజర్లకి చెప్పేది ఒకటే. మీరు ఫోన్లు, టెక్ డివైస్‌లు వాడండి. కానీ అవి మిమ్మల్ని వాడుకునేలా మాత్రం అవకాశం ఇవ్వకండి అని. అవునండి. టెక్నాలజీని మనిషి కంట్రోల్ చేయాలి. కానీ మనిషిని టెక్నాలజీ కంట్రోల్ చేయకూడదు అనేదే ఈ స్లోటెక్ కంపెనీల కాన్సెప్ట్. జనంలో ఈ మధ్య ఈ అవగాహన పెరుగుతోంది. దాన్నే స్లోటెక్ మూవ్‌మెంట్ అని కూడా అంటున్నారు. జనమంతా టెక్నాలజీ హడావిడిలో పడి, ఆ వేగంలో తమ జీవితాల్ని బలి చేసుకోకుండా కాస్త నెమ్మదిగా ఆలోచించి తమ జీవితాన్ని తాము కాపాడుకోవాలి. అదే స్లోటెక్ మూవ్‌మెంట్. టెక్నాలజీని మనిషి కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు స్లోటెక్ కంపెనీలు ఇప్పుడు కొన్ని క్రేజీ సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని, కొత్త రకం హార్డ్‌వేర్ డివైజుల్ని మార్కెట్‌లోకి తెస్తున్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే ఈ స్లోటెక్ మూవ్‌మెంట్‌లో మోస్ట్ పాపులర్ అయిన యాప్స్ కొన్నున్నాయి. మొదటిది ఓపల్, రెండోది మినిమలిస్ట్ ఫోన్. ఏమిటి ఈ యాప్స్ ప్రత్యేకత? ఇవి ఫోన్‌లోని రంగుల్ని తగ్గిస్తాయి. కళ్ళకి ప్రశాంతత ఇస్తాయి. అంతేకాదు మన ఏకాగ్రతని డైవర్ట్ చేసి యాప్స్‌ని ఇవి కంట్రోల్ చేస్తాయి. అయితే ఈ 2 యాప్లకి కాన్సెప్ట్‌లోనూ, పనిచేసే విధానంలోనూ తేడా ఉంది. ఉదాహరణకి ఓపల్ యాప్ ఏం చేస్తుంది? ఇది స్క్రీన్ టైమ్ కంట్రోలర్. మనం ఎక్కువసేపు ఫోన్ స్క్రీన్‌కి అతుక్కుపోకుండా కాపాడుతుంది. ఆఫీస్ పనిలో ఉన్నప్పుడో లేదా చదువుకుంటున్నప్పుడో మనం తెలియకుండానే ఎక్కువసేపు స్క్రీన్ చూస్తాం. ఇది మంచిది కాదు. ఆ కంట్రోల్ కోసమే ఈ యాప్ వచ్చింది. అయితే ఇప్పటికే ఇలాంటి యాప్స్ లేవా అంటే ఉన్నాయి. కానీ అవి టైమర్స్‌గా పనిచేసే సాధారణ యాప్స్ మాత్రమే. వాటిని బైపాస్ చేయడం, స్టాప్ చేయడం ఈజీ. అంటే మీరు ఓ 4 గంటల సేపు ఫేస్‌బుక్ చూడకూడదు అని టైమర్ యాప్‌తో లాక్ చేశారనుకోండి. ఇంతలోనే మీరు మనసు మార్చుకుంటే ఆ టైమర్‌ని స్టాప్ చేసేయొచ్చు. యాప్‌ని ఓపెన్ చేసేయొచ్చు. కానీ ఓపల్ అలా కాదు. మనం బ్లాక్ చేసిన సోషల్ మీడియా యాప్స్‌ని మనం సెట్ చేసుకున్న టైం వరకు పూర్తిగా బ్లాక్ చేసే తీరుతుంది. టైం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ కానివ్వదు. మొదట్లో ఇది ఇబ్బంది అనిపించినా ఓపల్ వాడిన చాలా మంది క్రమంగా తమ ఫోకస్‌ని తిరిగి తెచ్చుకోగలుగుతున్నారు. ఇక మినిమలిస్ట్ ఫోన్ అనే యాప్ కాన్సెప్ట్ వేరు. ఇది మీ ఫోన్ పట్ల మీకున్న అట్రాక్షన్‌ని తగ్గించి తద్వారా మీరు దానికి బానిస కాకుండా చేస్తుంది. జనరల్‌గా ఫోన్‌లో మనల్ని బాగా అట్రాక్ట్ చేసేవి రంగురంగుల ఐకాన్స్, బ్రైట్ కలర్స్. ఇవి మన కళ్ళని, బ్రెయిన్‌ని ఈజీగా ఆకర్షిస్తాయి. అసలు వాటి వల్లే మనం ఫోన్ వైపు వెళ్తాం. యాప్స్‌ని ఆత్రంగా ఓపెన్ చేస్తాం, వాడేస్తాం. కానీ ఈ మినిమలిస్ట్ ఫోన్ ఏం చేస్తుందంటే మన స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్‌ని పూర్తిగా డల్‌గా మార్చేస్తుంది. అక్కడున్న బ్రైట్ కలర్స్ అన్నింటిని తీసేసి ఫోన్ని బ్లాక్ అండ్ వైట్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. అంతేకాదు యాప్ ఐకాన్స్ కనిపించవు. యాప్స్ పేర్లు మాత్రమే టెక్స్ట్ రూపంలో మాత్రమే కనిపిస్తాయి. యాప్స్ అన్నీ పనిచేస్తాయి. కానీ ఫోన్ అనేది చూడడానికి ఎంతో బోరింగ్‌గా తయారవుతుంది.
అందువల్ల తెలియకుండానే మనం దాన్ని వాడడం తగ్గించేస్తాం. ఇదొక మైండ్ గేమ్ లాంటిది. ఫోన్ యాప్స్ని ఎక్కువసేపు వాడకుండా ఉండాలంటే మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకోసం మనకి హెల్ప్ చేసే స్లో టెక్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపల్, మినిమలిస్ట్ లాంటి స్లో టెక్ యాప్స్ బాగా పనిచేస్తాయి. కానీ కేవలం యాప్స్ ద్వారా మాత్రమే కంట్రోల్ చేయడం కాకుండా అసలు డివైస్నే మార్చేస్తే మన టైంని తినేసే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పెట్టి వాటి స్థానంలో మన టైంకి విలువిచ్చే మంచి డివైజుల్ని వాడుకుంటే అటు పనులు జరుగుతాయి, ఇటు జీవితము మన కంట్రోల్లో ఉంటుంది. మరి అలాంటి డివైజెస్ ఉన్నాయా? అదే తెలుసుకుందాం. సాఫ్ట్‌వేర్ పరంగానే కాదు, మనం మన డివైస్‌లకి డిజిటల్ బానిసలుగా మారకుండా చూసేందుకు హార్డ్‌వేర్ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా వచ్చిన కొన్ని డివైజెస్ లైట్ ఫోన్, డే లైట్ కంప్యూటర్. మొదట్లో వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాను రాను వీటికి క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా లైట్ ఫోన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అసలేంటి లైట్ ఫోన్? దీనిని ఎవరు, ఎందుకు డిజైన్ చేశారు? దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. లైట్ ఫోన్ ని జో హోలియర్, కైవై తాంగ్ అనే ఇద్దరు క్రియేట్ చేశారు. వీళ్ళు కొంతకాలం సిలికాన్ వ్యాలీలో ఉన్న గూగుల్ ఇంక్యుబేటర్ ప్రోగ్రాంలో పనిచేశారు. టెక్ కంపెనీలు మనుషుల సమయాన్ని ఎలా దోచుకుంటున్నాయో ఆ టైంలో వీళ్ళు గమనించారు. తమ వ్యాపారాల కోసం టెక్ కంపెనీలు మనుషుల జీవితాల మీద చేస్తున్న ఆ పరోక్షమైన దాడిని ఎదుర్కోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. మనుషులకి వారి వారి ప్రియారిటీలను తిరిగి ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే టార్గెట్తో వీళ్ళు 2015లో తొలిసారిగా ఈ లైట్ ఫోన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. లైట్ ఫోన్ అనేది చూడడానికి ఒక క్రెడిట్ కార్డ్ లా చిన్నగా ఉంటుంది. ఇందులో ఉండే డిస్ప్లే ఈ ఇంక్ డిస్ప్లే. అంటే అది పాతకాలం నాటి క్యాలిక్యులేటర్ స్క్రీన్ లా ఉంటుందన్నమాట. ఈ ఫోన్లో అత్యవసరమైన ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఫోన్ని కాల్స్ మాట్లాడటానికి, మెసేజ్లు పంపుకోవడానికి, బేసిక్ మ్యాప్స్ చూసుకోవడానికి మాత్రమే వాడగలం. ఇంటర్నెట్ బ్రౌజర్ని కానీ, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ యాప్స్ గానీ ఇందులో ఇన్‌స్టాల్ చేయడం కుదరనే కుదరదు. డిజిటల్ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా రోజులో కాసేపైనా గడపాలి అని అనుకునే వాళ్ళు ఈ మధ్య పెరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ లైట్ ఫోన్ ఒక వరం లాంటిది. ప్రస్తుతం దీని 3వ వర్షన్ లైట్ ఫోన్ 3 మార్కెట్లో ఉంది. ఇక స్లోటెక్‌లో మనం చెప్పుకోవాల్సిన మరో డివైస్ డే లైట్ కంప్యూటర్. లైట్ ఫోన్ అనేది స్మార్ట్ ఫోన్‌కి ఆల్టర్‌నేట్ అయితే, ఈ డే లైట్ కంప్యూటర్ అనేది ల్యాప్‌టాప్‌కి ఆల్టర్‌నేట్ అని చెప్పొచ్చు. మనం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు ఆన్ చేసినప్పుడు ఆ స్క్రీన్‌ల నుంచి ఒక రకమైన బ్లూ లైట్ వస్తుంది. అది మన కళ్ళని పాడు చేయడమే కాకుండా రాత్రిపూట సులువుగా నిద్ర రాకుండా చేస్తుంది. దీనికి పరిష్కారం కోసమే ఈ డే లైట్ కంప్యూటర్ అనే కంపెనీ ముందుకొచ్చింది. అదే పేరుతో కొత్త రకమైన టాబ్లెట్ డిజైన్ చేసింది. ఈ టాబ్లెట్ స్పెషాలిటీ ఏమిటి అంటే ఇందులో ఎలాంటి బ్లూ లైట్ ఉండదు. స్క్రీన్ రీఫ్రెష్ రేట్ చాలా బాగుంటుంది. ఈ కొత్త టాబ్లెట్లో వీళ్ళు లైఫ్ పేపర్ అనే కొత్త డిస్ప్లే టెక్నాలజీ వాడారు. అందువల్లనే ఇది మామూలు ఐప్యాడ్ లాగానో, పీసీ టాబ్లెట్ మాదిరిగానో అనిపించదు. దీని స్క్రీన్ ఒక నిజమైన పేపర్ లాగా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్ళినా కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. చదువుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి ఈ టాబ్లెట్ బావుంటుంది. ముఖ్యంగా ప్రశాంతంగా బుక్స్ చదవడం విషయంలో ఇది బెస్ట్ గాడ్జెట్ అంటూ దీనికి మంచి రివ్యూలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ విధంగా స్లోటెక్ మూవ్‌మెంట్ మన రోజువారీ జీవితాల్లోకి నెమ్మదిగా విస్తరిస్తోంది. పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు మన ఏకాగ్రతని వాడుకొని వేల కోట్లు సంపాదిస్తుంటే దానికి రివర్స్‌లో పనిచేసి మన జీవితాన్ని మనకి తిరిగి ఇవ్వడమే స్లోటెక్ కంపెనీల లక్ష్యం. యూజర్ల డిజిటల్ ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఈ కంపెనీలు చేసే టూల్స్‌కి మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అవును మరి, ఒకప్పుడు టెక్నాలజీ అంటే మన పనుల్ని ఈజీగా చేసే సాధనంగా మాత్రమే చూసేవాళ్ళం. కానీ క్రమంగా టెక్నాలజీ అనేది మనల్ని కంట్రోల్ చేస్తోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ క్షణం కూడా టెక్నాలజీ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.
ఈ విషయంలో ఇప్పుడిప్పుడే జనం అలర్ట్ అవుతున్నారు. అందుకే ఇలాంటి స్లోటెక్ ఉద్యమాలు మొదలవుతున్నాయి. అయితే స్లోటెక్ అనేది కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమేనా? దీని భవిష్యత్తు ఏంటి? టెక్ కంపెనీల దూకుడు నుంచి మనల్ని మనం కాపాడుకోగలమా అని కొందరికి డౌట్ రావచ్చు. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పే మాటలు ఎంతో భరోసా ఇస్తున్నాయి. స్లోటెక్ మూవ్మెంట్ అనేది ఒక టెంపరరీ ట్రెండ్ కాదు. ఫ్యూచర్ లో ఇదో ప్యారలల్ ఇండస్ట్రీ కాబోతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో మనిషిని టెక్నాలజీతో ముంచేసి ఊపిరాడకుండా చేసే పెద్ద కంపెనీలకే కాదు, మనిషి జీవితానికి విలువ ఇస్తూ టెక్నాలజీ నుంచి కాపాడుకునే సంస్థలకి కూడా మంచి ఫ్యూచర్ ఉందని తెలుస్తోంది. టెక్నాలజీ వాడుకుంటూనే టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలంటే ఈ స్లోటెక్ టూల్స్ వాడుకోవడమే సరైన పద్ధతి. అదే మన ముందున్న మార్గం. చూశారు కదా టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.